ఏ దేవుడు ఏ దేవత ఎవ్వరు మమ్మల్ని ఆదుకోరు అని అనుకునే టైంలో నేను ఒక రోజు ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాను. మా వీధిలో ఒక చర్చిలో సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయి, జీసస్ సాంగ్స్. నేను ఆ సాంగ్స్ అన్ని వింటా ఉన్నాను. ఆ టైంలో ఇంతమంది దేవుళ్ళకి మొక్కుకొని నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, నిజమైన దేవుడు ఉన్నాడు కదా, నేను ఎందుకు మర్చిపోయానా అనిపించింది. జీసస్ ని నమ్ముకుంటే మా కష్టాలన్నీ తీరిపోతాయి అని అనిపించింది. ఆ టైంలో ఆ విషయం మా వారికి చెప్దాం అనుకున్నాను. కాకపోతే మా వారికి జీసస్ అంటే ఇంకా 108 బూతులు వచ్చేస్తాయి ఆ పేరు చెప్తే. మా వారికి జీసస్ అంటే అంత కోపం, అవసరమైతే కొట్టేస్తారు కూడా. అందుకని భయం వేసి ఇంక నేను చెప్పలేదు, మనసులో అనుకుంటా ఉన్నాను. ఒక రోజు ఇద్దరం మాట్లాడుకుంటూ సందర్భం వచ్చి నేనైతే చెప్పేశాను మా వారికి, జీసస్ ని నమ్ముకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయని. ఆ మాట అనగానే నాకు చాలా భయం వేసింది, ఏమంటారేమో అని. ఒకే ఒక్క మాట అన్నారు, ఫస్ట్ నువ్వు వెళ్ళి ఇంట్లో ఉన్న పటాలన్నీ తీసేసి ఆ పటాలు ఉన్న ప్లేస్ లో బైబిల్ పెట్టేసి అన్నారు. అదేంటి నా మీద కోపడతారేమో అనుకుంటే ఇలా అనేసారు ఏంటి అన్నాను. నా మనసుకు కూడా అదే అనిపించింది, నీతో నేను చెప్దాం అనుకున్నానని మా వారు అన్నారు. అలా మా వారు నాతో చెప్పంగానే నేను వెళ్ళి పటాలు అవన్నీ తీసి ఇంటి పక్కన పూజలు చేసే వాళ్ళకైతే ఇచ్చేసాను. ఆ ప్లేస్ లో బైబిల్ పెట్టాను. ఆ తర్వాత మా జీవితమే మారిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా మేము ఎలాగున్నామో. అలా జీసస్ అయితే తెలుసుకున్నాము. మాకై మేము మారాము తప్ప మమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు. మా అత్తయ్య వాళ్ళకి తెలిసి వాళ్ళు కోపడ్డారు, ఇంకా మీరైతే చర్చికి వెళ్ళండి మేమైతే మారము అన్నారు. తర్వాత మమ్మల్ని చూసి వాళ్ళు కూడా మారిపోయారు అనుకోండి. ఇప్పుడు మాకంటే వాళ్ళే ఎక్కువ ప్రార్థనలు చేస్తున్నారు. జీసస్ ని నమ్ముకోగానే మీ జీవితాలు మారిపోయినాయా అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అవునండి మారిపోయింది. ఎలా మారిపోయిందో కూడా మీకు చెప్తాను.